హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడైతే నవార్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుందనమాట ఉతికి. దాన్ని అయితే తీసి ఉతికేశారు. ఇంక ఇప్పుడైతే దాన్ని అయితే అల్లడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అల్లడానికి ముందైతే ఆ నవార్ని ఇలా రోల్ చేసుకుంటే మనకు అల్లేటప్పుడు ఇంకా చిక్కులు అవి పడకుండా నీట్గా ఈజీగా అల్లేసుకోవచ్చు అనమాట. ఇంకా దానికోసం అయితే ముందుగానే అన్నయ్య రోల్ చేసి పెట్టేశారు. ఇంకా ఇప్పుడైతే అల్లడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే దాన్ని సూత్తోటి కుట్టేసేసుకొని ఇంకా అల్లడం స్టార్ట్ చేస్తారనమాట. లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా, ఈ మామూలుగా కనుమ పండగ అప్పుడు మేము కట్టెల పొయ్యి మీద వంట చేసామని చెప్పి. సో ఆ అన్నయ్య అనమాట, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. సో ఇప్పుడైతే ఇంకా దాన్ని అయితే అల్లేస్తున్నారనమాట. ఇంకా ఈ నవారు అల్లడము అదైతే ఇప్పట్లో ఉన్న వాళ్ళకైతే ఎవరికి ఇది అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే సిటీస్లో అయితే ఇట్లాంటి నవారు మంచాలు వాడడం చాలా తక్కువ. పల్లెటూరులో అయితే ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉండిద్ది నాకు తెలిసి అయితే. సో మేము కూడా చిన్నప్పుడు అయితే ఇట్లాంటి మంచాల మీదే పడుకున్నాము. ఇంకా ఇప్పుడైతే ఆ నవారు అల్లేస్తున్నారు కదా, ఇంకా అప్పుడైతే మేము ఆరు బయట పడుకునే వాళ్ళం అనమాట. మంచం వేసుకొని హాయిగా ఆకాశంలో చూసుకుంటూ చుక్కల్ని చందమామని చూసుకుంటూ చక్కగా పడుకునే వాళ్ళు నైట్ టైము. నేను మా అక్కయ్య వాళ్ళు మా అన్నయ్య అందరం అట్లా లైన్గా మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం అనమాట. ఈ వీడియో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంకా నాకు అవే గుర్తొచ్చినాయి అనమాట. చిన్నప్పుడు అలా చక్కగా పడుకునే వాళ్ళము. ఇప్పుడైతే బయట పడుకోవడం అసలు ఎక్కడా లేదు. పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పుడు బయట అసలు ఎవరు పడుకోవట్లేదండి. దొంగల భయము అది ఇది అని చెప్పేసి బయట పడుకోవడమే మానేశారు. ఇంకో పక్క ఈ దోమలు కూడా బాగా కుట్టేస్తుంటాయి కదా, ఇంకా బయట పడుకోవడం అయితే ఎవరు లేరనమాట. ఇంకా మేము అప్పుడప్పుడు మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అయితే బయట పడుకోవాలని అనుకుంటాం, కానీ ఇంకా వాళ్ళ ఊర్లో అయితే దొంగల భయం ఎక్కువ అంట. అసలు ఎవ్వరు బయట పడుకోరు. ఇంకా కొంచెంసేపు అలా బయట పడుకొని నిద్ర వచ్చే టయానికి లోపలికి వెళ్ళి పడుకుంటాం అనమాట. ఇంక ఇక్కడైతే అన్నయ్య అయితే అల్లేస్తున్నారు. ఫస్ట్ అయితే అట్లా అల్లేసారంటే ఇంకా తర్వాత అయితే దాన్ని మళ్ళీ టైట్ చేయాలన్నమాట. అప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నయ్య అట్లా అల్లుతున్నారు. ఇంకా నేనైతే కొంచెం అంట్లు ఉంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ తిన్నవా ఉంటే వాటిని అయితే తోమేస్తున్నాను. తోమేసిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇంకా నవారంతా లాగాలి. ఇంకా లాగిన తర్వాత అయితే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట నవారు అల్లడం. ఇంకా అన్నయ్య అయితే అన్ని పనులు చేస్తారనమాట. అది చేయను ఇది చేయను, మగవాళ్ళు అయ్యే చేయాలి ఇదే చేయాలని ఏమీ ఉండదు. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదా, వంట కూడా చేశారనమాట. అన్ని చాతవు చేస్తారు కూడా ఇష్టంగానే. సో ఇంక ఇప్పుడైతే నవారు కూడా అల్లేస్తున్నారు. ఇంకా ఇది వచ్చి మేము పండగ హాలిడేస్కి ఇంకా ఇక్కడికి వచ్చున్నారనమాట. ఇంకా మా ఆడపడుచు పిల్లలు వాళ్ళ హస్బెండ్ అందరైతే వచ్చున్నారు. ఇంకా అప్పుడైతే పండగ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొద్ది రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంకా అప్పుడు ఉన్నప్పుడు అయితే ఇంక ఇలా నవారు అది ఉతికేసేసి అల్లేసేస్తున్నారనమాట. ఇంకా నేనైతే అంట్లు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్కి అయితే ఇంకా డిన్నర్లోకి బియ్యం అయితే కడిగి పెడితే నాంతంటైలే. ఆ తర్వాత మంచం అది లాగినాక ఇంకా అన్నం వండేసేయచ్చులేని ఇంకా బియ్యం అవి కూడా వేరేసేసి ఇంకా అలాగే కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా బియ్యం కడిగి పెట్టేసి అయితే ఇంక ఇప్పుడు నేను మా అన్నయ్య కూర్చొని నవారులో ఆగుతున్నాం అనమాట. ఇంకా అన్నయ్య ఏదో ఒక జోకులు వేస్తుంటారు. ఇంకా అలా ఇద్దరం మాట్లాడుకుంటూ ఇంకా పక్కన మా వదిన మా హస్బెండ్ అందరూ ఉన్నారనమాట. ఇంకా అందరం మాట్లాడుకుంటూ సరదాగా ఇలా మంచాన్ని అయితే టైట్ చేసేస్తున్నాము. ఇంకా మంచం లాగేసిన తర్వాత అయితే అప్పట్లో అనేవాళ్ళంటే ఎవరు మంచం లాగితే ఫస్ట్ వాళ్ళే కొంచెంసేపు దాని మీద పడుకోవాలి అనేవాళ్ళు. అంటే ఆ మంచం వాళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక గంట సేపు అన్నా పట్టిద్ది అనమాట. ఇంకా వాళ్ళకి ఎట్లాగో నిలబడి కాలు నొప్పులు లాగి నడుము నొప్పులు పుట్టుంటాయి కదా, అందుకని అల్లిన వాళ్ళే ఫస్ట్ పడుకోవాలని చెప్పుంటారేమో అని నాకైతే అనిపించేది. ఇంకా అప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో లాగినా కూడా ఇంకా అట్లాగే అనేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఎవరు మంచం అలా లాగుతారో అల్లుతారో వాళ్ళే పడుకోవాలి అనేవాళ్ళు. సో ఇంకా అలాగైతే అనిపించింది అనమాట. ఇంకా ఇప్పుడు కూడా అదే మాట్లాడుకుంటా. ఇంక మేమైతే నవారైతే అల్లేస్తున్నాము. మధ్యలో అయితే మా బుడ్డోడు చూడండి, మనం ఏ పని చేసినా వాడు ఉంటే మాత్రం వచ్చేసేస్తాడనమాట. వాడు కూడా పక్కన కూర్చొని ఏదో ఒక ఆటలాడుతుంటాడు. ఏదో తీసుకొని వచ్చి బొమ్మలు మేము అక్కడ అల్లుతుంటే దాని మధ్యలో నుంచి కిందకి వేస్తున్నాడు అనమాట. కింద పడుతున్నాయా లేదా అని చెక్ చేస్తున్నాడు మళ్ళీ. ఇంక ఇక్కడైతే మేము స్పీడ్గా లాగేస్తున్నాము. లాగేసిన తర్వాత ఇంకా వంట అది చేయాలన్నమాట నైట్ డిన్నర్లోకి.
మీలో ఎంతమందికి ఇట్లాంటి నవారు మంచాలు ఇప్పటికీ మీ ఇళ్ళల్లో ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా సిటీస్లో అయితే నాకు తెలిసి తక్కువే అనుకుంటా అనమాట ఉండడము. ఇప్పుడు అన్ని డబల్ కాట్ ఇవే వచ్చినాయి కదా వుడ్తో చేసినవి. సో అల్లంగానే మా పిల్లలు అయితే ఫస్ట్ వాళ్ళే పడుకున్నారనమాట. అల్లిన తర్వాత ఇంకా దుప్పటి అది వేసేస్తే బెడ్షీట్ ఇంకా హంసీ జున్ను అయితే పడుకొని చూడండి ఆటలు మొదలు పెట్టేశారనమాట. ఇంకిద్దరు ఉంటే తన్నుకుంటుంటారు అని చెప్పడం కన్నా జున్నునే హంసికాను కొడుతుంటాడు అనమాట ఎక్కువ భాగం. ఎందుకంటే అది తిరిగి కొట్టలేదు, కొడితే కొట్టించుకొని ఏడుస్తుందే కానీ తిరిగి జున్నుని అయితే అసలు కొట్టదు. ఇంక వచ్చి అరిసెలు ఉండేసరికి ఇంకా సంక్రాంతి అంటే అందరికి అరిసెలే కదండి. ఇంకా అరిసెలు తింటున్నారు ఇద్దరు అక్క తమ్ముడు అరిసెలు తింటున్నారు. నేను ఆ లోపల అన్నం అయితే వండేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇంకా అన్నం పెడుతున్నాను జున్నుకి హంసికాకి. ఇంక వాడైతే ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ తింటున్నాడు. ఇంకా హంసీ అయితే ఫోన్ చూస్తుందన్నమాట. చూస్తూ ఇంకా తినేస్తున్నారు. ఇంకా పిల్లలు తినిన తర్వాత వైషు వచ్చి దోశ కావాలని చెప్పింది అనమాట. ఇంకా తన కోసం అయితే దోశ పోస్తున్నాను. తను ఆల్మోస్ట్ ఎక్కువ భాగం దోశలే ప్రిఫర్ చేసిద్ది అనమాట. కావాలని దోశలంతా అంత ఇష్టం అనమాట. మనం 3 పూట్ల పోసి పెట్టినా కూడా తినేసిద్ది. దోశ తనకి బోరే కొట్టదు, ఎన్నిసార్లు అయినా తినేసిద్ది అనమాట. సో ఇంకా తన కోసం అయితే దోశలు పోస్తున్నాను. ఇంకా పిల్లలు చూడండి ఆటలు మాత్రం ఆగరనమాట. పడుకునేంత వరకు ఏదో ఒక ఆట ఆడుకుంటానే ఉంటారు, కొట్టుకుంటానే ఉంటారు. అందుట్లో మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కదండి. ఇంక ఏదో ఒక ఆటలు ఆడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు అక్కడ ఆడుతుంటే ఇంకా వైషు అయితే పక్కన సపరేట్గా కూర్చొని ఆమెకి ఇచ్చిన సెట్ కాడ ఆడుతుందనమాట. వాళ్ళిద్దరేమో కార్లు లారీలు అవి నడుపుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంకా వైషు అయితే ఇక్కడ ఆడుతుందనమాట. నేనైతే ఇంకా దోశలు పోసేస్తే ఇంకా వైషు కూడా తినేసిద్ది అనమాట. ఇంకా తినిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకుంటారంటే అంత త్వరగా ఏం పడుకోరులేండి, మేల్కొనే ఉంటారు. కొంచెం లేట్గానే పడుకుంటారు అనమాట. 10 అలా అవుతుంది వాళ్ళు పడుకునేసరికి. ఇంక ఇక్కడైతే దోశలు పోసేసి అల్ల పచ్చడి దీంట్లోనే చేసిందనమాట. ఇంకా అల్ల పచ్చడి వేసేస్తే వైషు అయితే తినేసిందనమాట. ఇంక ఇక్కడైతే నేను కొంచెం ఉప్మా చేస్తున్నాను. ఇది వచ్చి గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వలో కూడా కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఆ గోధుమ రవ్వ అనమాట ఇది. ఇంకా దాంతో అయితే ఉప్మా చేస్తున్నాను. ఇంకా కరివేపాకు ఏం లేదులేండి, ఇంకా ఉన్న వాటితో ఇంకా అలా కొంచెం చేసేస్తున్నాను అనమాట. ఇంకా రెగ్యులర్గా ఉప్మా చపాతీ అలా తినేటప్పుడు ఇంకా అన్నీ ఉండాలంటే ఇంకా అవ్వదు కదా. ఇంకా కరివేపాకు కొత్తిమీర అవేమీ లేవన్నమాట ఇంట్లో. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంటే ఇంకా అవే వేసేసి ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా ఉప్మా అయిపోతే ఇంకా మేము కూడా తినేసేసి ఇంకా పిల్లలు కూడా పడుకుంటారు. ఇంకా వాళ్ళు పడుకునేటంత వరకు ఆడుతూ ఉంటారు కదా. ఇంకా ఇల్లంతా చెత్తగానే ఉండిద్ది అనమాట. ఇంకా హంసిక కూడా వైషు కూడా తినేసింది. చూడండి 10 అయిందనమాట టైము. ఇంకా వైషు కూడా తినిన తర్వాత ఇంకా చేపలు అయితే వేసేస్తున్నాము. ఇంకా వేసేస్తే ఇంకా పడుకుంటారనమాట. ఇంకా చేపలు వేసేటప్పుడు అయితే ఇంకా వైషు హెల్ప్ చేసిద్ది అనమాట. ఇంకా తనే దుప్పట్లు అవన్నీ వేసేస్తారు. ఇంకా దుప్పట్లు అవన్నీ వేసే లోపల ఇంకా ఉప్మా కూడా అయిపోయిందనమాట చేయడం. ఇప్పుడైతే వేడిగా ఉప్మా అయితే పళ్ళెంలో పెట్టేస్తున్నాను. ఇంకా తినేసేస్తే ఇంకా ఈరోజు నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్. ఇంకా కొంచెం పెరుగన్నం అట్లా తినాలనుకుంటే తింటారు, లేకపోతే లేదు. నేనైతే అంట్లుంటే వాటిని అయితే తోమేశాను. ఇంకా అలాగే స్టవ్ అది కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా పొద్దున్నే 3 పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపించాలంటే ఈ పనులన్నీ మనం ముందు రోజు చేసుకుంటేనే అవుతుంది. లేకపోతే ఒక్కదాన్నే 3 పిల్లల్ని రెడీ చేయడం అంటే ఇంకా కష్టమైపోయింది నాకు. ఈ పనులన్నీ ఉన్నాయి అంటే పొద్దుటే ఇంకా 3 అయితే నిద్రపోయారు. జున్ను అయితే నిద్రపోయాడు ఈరోజు త్వరగానే, లేకపోతే నేను పడుకునేంత వరకు పడుకోడు. ఇంకా ఆ రోజు ఏంటో ఇంకా బాగా నిద్ర వచ్చినట్లుంది, అందుకని నిద్రపోయాడు. లేకపోతే నేను ఎన్నింటి దాకా మేలుకున్నా సరే తను అట్టే మేల్కొని ఉంటాడు. ఇంకా ఫైనల్గా అయితే పాలు కలిపేస్తున్నాను. ఇంకా పాలు తాగేసేసి ఇంక ఈరోజు నైట్ అయితే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే అనమాట. ఇంకా అంట్లు తోమడము, స్టవ్ అది క్లీన్ చేసుకోవడం అన్నీ చేసుకున్నాను కాబట్టి ఇంకా పొద్దున్నే లెగిసిన తర్వాత ఇంకా నాకు పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించడానికి ఈజీగా ఉంటుంది. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.